హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండిగోకు చెందిన వందల విమానాలు రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. కొందరు తమ టికెట్ డబ్బులు రీఫండ్ ఎలా పొందాలని తెలుసుకుంటున్నారు. మరి కొందరు రీబుకింగ్ లేదా ప్లాన్ బి వంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి విమానం రద్దయినప్పుడు టికెట్ డబ్బులు రీఫండ్ పొందేందుకు ఎలా అప్లై చేయాలో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఒక్కసారిగా వందల విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్ల వద్ద ప్రయాణికులు అయితే బార్లు తీరుతున్నారు. ఇక వరుసగా విమానాల రద్దు కొనసాగుతుంది. దీంతో వందల మంది విమానాశ్రయాల్లో ఏం చేయాలో తోచక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మనకి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో కూడా వేలాది మంది ప్రయాణికులు ఈ ఇబ్బందులు పడేటట్టు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇలా మీ ఫ్లైట్ కూడా రద్దు అయింది అని చూసినట్టయితే ఒకవేళ మరి టికెట్ డబ్బులు ఏ విధంగా రీఫండ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, లేదా రీబుకింగ్ ఎలా చేసుకోవాలి, లేదా ప్లాన్ బి అమలు చేయాలా అనేది మనం ఇక్కడైతే తెలుసుకుందామండి. టికెట్ రీఫండ్ ప్రాసెస్ ఒకసారి చూసినట్టయితే రీఫండ్ అండ్ రీబుకింగ్ విధానం. మీ ఇండిగో విమానం రద్దు అయితే రీఫండ్ లేదా రీబుకింగ్ కోసం ఇలా చేయొచ్చు అనేసి మనకు కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. ఇండిగో వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లోకి అయితే వెళ్ళండి. అందులో కనిపించే మేనేజ్ బుకింగ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. మీ పిఎన్ఆర్ నంబర్ లేదా బుకింగ్ రెఫరెన్స్ నంబర్ ఉంటుంది. అందులో చివరి పేరు అంటే లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి మీ బుకింగ్ ను చెక్ చేసుకోండి. మీ విమానం రద్దయినట్లయితే ఇక్కడైతే చూపిస్తుంది. మనకి విమానం రద్దయినట్లు చూపించినప్పుడు మీకు రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి. ఫుల్ రీఫండ్ లేదా ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా రీబుక్ చేసుకోవడం. మీకు ఏది కావాలో ఆ ఆప్షన్ అయితే ఎంచుకోండి. మీరు రీఫండ్ కావాలనుకుంటే క్యాన్సిలేషన్ ఆర్ రీఫండ్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. ఇక మీ పిఎన్ఆర్, మీ ఈమెయిల్ ఐడి, ఇతర వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తుని సబ్మిట్ చేయండి. రీఫండ్ ఎలా వస్తుంది అని చూసినట్టయితే మీరు ఒకవేళ ఆన్లైన్ లో అంటే కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఉంటే రీఫండ్ మొత్తం 5 నుంచి 7-10 దినాల్లో అంటే బిజినెస్ డేస్ 5 to 7 బిజినెస్ డేస్ లో మీ బ్యాంక్ అకౌంట్ లో లేదా కార్డులో తిరిగి జమ అవుతుందండి. ఒకవేళ నగదు రూపంలో చెల్లించి ఉంటే మీరు ఎయిర్పోర్ట్ లోని టికెట్ కౌంటర్ ని సంప్రదించి టికెట్ ఐడి ప్రూఫ్ చూపించి డబ్బులు వెనక్కి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏజెంట్ ద్వారా లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసి ఉంటే ఆ ఏజెన్సీలో రీఫండ్ ప్రక్రియని పూర్తి చేస్తాయి. సహాయం కోసం వారిని సంప్రదించవచ్చు. ఇక రీబుకింగ్ చేయాలనుకుంటే విమానం రద్దయిన వెంటనే మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి రీషెడ్యూల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసి మీరు ప్రయాణించాలనుకుంటున్న వేరే డేట్ ని ఎంచుకొని ఉచితంగా బుకింగ్ అయితే మార్చుకోవచ్చు. రీఫండ్ స్టేటస్ కు సంబంధించిన అప్డేట్లు మీ ఈమెయిల్ కి అయితే వస్తుంటాయి. ఒకవేళ 7 నుంచి 10 రోజుల్లో మీకు రీఫండ్ రాకపోతే వెంటనే ఇండిగో కస్టమర్ కేర్ అయితే సంప్రదించడం మంచిదనేసి చెప్తున్నారు. ఇక ప్లాన్ బి అంటే ఏంటి అని ఒకసారి చూసినట్టయితే విమాన సంస్థ ఫ్లైట్ రద్దు చేయడం లేదా రీషెడ్యూల్ చేయనప్పుడు మీ ఫ్లైట్ బుకింగ్ అనేది ప్లాన్ బి కిందికి అయితే వస్తుంది. ఈ విషయం మీకు తెలియజేస్తారు. మీ పిఎన్ఆర్ నంబర్ ప్లాన్ బికి అర్హత సాధిస్తే మీకు లింక్ సెండ్ చేస్తారండి. మార్చిన సమయం అలాగే తేదీ వివరాలు అందిస్తారు. లేదా మీకు రీఫండ్ సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా విమానయాన సంస్థ వాళ్ళు అందిస్తారు. ఇక విమానం గంటకు పైగా జాప్యం జరగడం, రీషెడ్యూల్ కావడం లేదా రద్దయినప్పుడు ప్లాన్ బికి అయితే వెళ్ళవచ్చు. ఇండిగోలో ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతుంది. నిర్వహణ లోపాలతో రోజు వందలాది విమానాలు అయితే రద్దవుతున్నాయి. నాన్ రీఫండబుల్ లేదా ప్రమోషనల్ టికెట్స్ కూడా ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో పూర్తి రీఫండ్ అయితే వర్తిస్తుంది. అంటే మీరు టికెట్ కొనేటప్పుడు నాన్ రీఫండబుల్ అని ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితిలో మీకు రీఫండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక మీరు టికెట్ కొనుగోలుకు ఏ విధంగా డబ్బులు చెల్లించారో అంటే ఆన్లైనా లేకపోతే క్యాషా, అదే పద్ధతిలో మీకు రీఫండ్ ఇవ్వడం అయితే ఎయిర్లైన్ బాధ్యత అయితే ఉంటుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.